హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణి ఆహార్. ఇవాళ మనం మంచి స్నాక్ ఐటమ్ చేద్దాము. పోహా చీజ్ బాల్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ 1 స్లైస్లీ చాప్డ్, పొటాటోస్ 2 బాయిల్డ్, అటుకులు 1.5 కప్, కార్న్ఫ్లోర్, గరం మసాలా, కారము, ఉప్పు, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, మిర్చి. అది కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఐ యూజ్డ్ రస్క్ పౌడర్, మోజరెల్లా చీజ్, కార్న్ఫ్లోర్. ఫస్ట్ మనము 1.5 కప్ పోహా బౌల్లోకి తీసుకొని 2 times వాష్ చేయాలన్నమాట, చూపించిన విధంగా. తర్వాత జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్. ఎక్కువ వేసుకుంటే మరీ మెత్తగైపోతాయి. స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసి 10 minutes రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ చేసిన తర్వాత మనం కలుపుకుంటే చేతితోటి కలుపుకోవచ్చు, లేదా మిక్సీకి వేసుకుంటే మరీ మెత్తగైపోతుంది, అంత ఇదిగా ఉండదు. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఆలు స్మాష్ చేసింది మిక్స్ చేసేయాలి బాగా, 2 కలిసిపోయేలాగా చూపించిన విధంగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, జీరా పౌడర్, చాట్ మసాలా, కారము, చిల్లీ ఫ్లేక్స్. నేను మిర్చి వేసుకోవట్లేదు, కారం ఎక్కువ అవుతుంది పిల్లలకి. సో నేను కొరియాండర్ లాస్ట్లో వేసేసి, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేసేసి బాగా మిక్స్ చేసేసి బైండ్ ఒక ముద్దలాగా రావాలన్నమాట. ఇలా చూపించిన విధంగా బాగా మిక్స్ చేయాలి. ఎదుగో ముద్ద చేసుకున్న తర్వాత టేస్ట్ చేయండి. ఏదైనా తక్కువైతే కన్నా కలుపుకోవచ్చు. తర్వాత ఆయిల్ 2 చేతులకు పట్టించేసుకొని ముద్దలాగా చేసి సెంటర్లో చీజ్ స్టఫ్ చేసేసి బాల్స్ గట్టిగా ఒత్తాలన్నమాట. క్రాక్స్ ఉంటాయి కన్నా మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఆయిల్లో మొత్తం మిక్స్ అయిపోయి ఏమి చేయలేకపోతాం అన్నమాట. సో చేసుకునేటప్పుడే బాల్స్ కొంచెము గట్టిగా చేసి పక్కన పెట్టుకోవాలి, చూపించిన విధంగా. బాల్సే కాదు, ఫింగర్స్ రూపంలో చేసుకోవచ్చు, లేదా బుల్లెట్స్ రూపంలో చేసుకోవచ్చు. ఏదైనా సరే మీకు నచ్చిన షేప్. ఇప్పుడు నేను బాల్స్ చూపించినాను, ఫింగర్ షేప్ కూడా చూపిస్తున్నాను మీకు. కానీ చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చీజీగా స్నాక్ ఐటమ్ కానీ చేసి పెడితే కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్దీ కూడా. దీంట్లో అటుకులలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత ఆలు పిల్లలు ఎలాగో ఇష్టపడతారు కాబట్టి చీజ్ కానీ ఆలు కానీ చాలా బాగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. బయట క్రిస్పీగా లోపల చీజీగా భలే ఉంటుంది. తర్వాత అన్ని బాల్స్ రెడీ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. కార్న్ఫ్లోర్ వద్దనుకున్న వాళ్ళు మైదా కూడా తీసుకోవచ్చు, యాజ్ యూ విష్. నేను మైదా ప్రిఫర్ చేయను కాబట్టి నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ మిక్స్ చేసేసి ఇలా కన్సిస్టెన్సీ మరీ లైట్గా కాదు, మరీ థిక్గా కాదు, మీడియం ఫామ్లో ఉండాలన్నమాట. నేను బ్రెడ్ పౌడర్ తీసుకోవచ్చు, లేదా రస్క్ పౌడర్ తీసుకోవచ్చు. బ్రెడ్ పౌడర్ ఎల్లకాలం ఉండదు కాబట్టి రస్క్ పౌడర్ ఈజ్ ఆల్సో అ బెటర్ ఆప్షన్. తీసుకొని ముందు లిక్విడ్లో రోల్ చేసేసి తర్వాత బ్రెడ్ క్రమ్లో మీరు రోల్ చేసేయండి. అట్లా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక 10 minutes వరకు పక్కన పెట్టేసేసి తర్వాత డీప్ ఫ్రై చేయండి ఇలా చూపించిన విధంగా. ఫస్ట్ బాల్ తీసుకొని కార్న్ఫ్లోర్ కన్సిస్టెన్సీలో డిప్ చేసేసి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్లో కానీ రస్క్ పౌడర్లో కానీ రోల్ చేసేసి పక్కన పెట్టేసేయచ్చు. ఈ లోపల మనం ఆయిల్ హీట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఏమంటే పిల్లలు వచ్చేసరికి రెడీగా ఉందనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఏదో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ చూసుకుంటూ వేయాలన్నమాట. ఫ్రై చేయడం కూడా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో చూసుకుంటూ నెమ్మదిగా చేస్తేనే బయట క్రిస్పీగా లోపల చీజ్ కూడా మెల్ట్ అయ్యి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కెచప్ తోటి కానీ లేదా ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది అన్నమాట. చూడండి, బాల్ కానీ నీకు ఓపెన్ చేసేసరికి చీజ్ ఎంత ఇదిగా ఉంటుంది. వావ్, వెరీ డెలీషియస్. పిల్లలైతే గానా అసలు యమ్మీ యమ్మీగా తింటారు. మా పాప అయితే ఏది వదిలిపెట్టకుండా తినేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.